సో మనం 3D జామెట్రీలో ప్లేన్స్లో కంటిన్యూషన్. సో ఇక్కడ రెండు ప్లేన్స్ ఇస్తాడు, రెండు ప్లేన్స్ ఇచ్చి వాటి మధ్యలో యాంగిల్ అడుగుతాడు. అది వెక్టార్ ఫామ్లో ఇవ్వచ్చు, లేదంటే కార్టిజియన్ ఫామ్లో ఇవ్వచ్చు. ఎలా ఇచ్చినా కూడా మీకు వెక్టార్ ఫామ్లో ఎలా ఉంటుందో తెలుసు, కార్టిజియన్ ఫామ్లో ఎలా ఉంటుందో తెలుసు. రెండు ప్లేన్స్ మధ్యలో యాంగిల్ కావాలి అంటే మనకి ఏంటంటే రెండు లైన్స్ మధ్యలో యాంగిల్ కనుక్కోవడం తెలుసు ఇంతకుముందు. సో లైన్స్లో చూసాం, రెండు లైన్స్ కంటే ఒక లైను ఏ బార్ ఇంకో లైన్ బి బార్ అయితే సో యాంగిల్ బిట్వీన్ లైన్స్ ఏంటి, కాస్ థీటా ఈక్వల్ టు ఏ డాట్ బి బై మోడ్ ఏ మోడ్ బి. సో టూ లైన్స్ తెలిసినప్పుడు సో వెక్టార్ ఏ బార్ వెక్టార్ బి బార్ అయితే సో వీటి మధ్య యాంగిల్ కనుక్కోవడానికి కాస్ థీటా ఈక్వల్ టు ఏంటి, ఏ డాట్ బి బై మోడ్ ఏ మోడ్ బి. సో యాంగిల్ కనుక్కోవడం వాళ్ళు ఆల్రెడీ మనం లైన్స్లో చూసాం. అయితే ఇక్కడ లైన్స్ మధ్య యాంగిల్ అడగట్లేదు, ప్లేన్స్ మధ్య యాంగిల్ అడుగుతున్నాడు. అయితే ప్లేన్స్ మధ్య యాంగిల్ ఎంత ఉంటుందో వాటి పర్పెండిక్యులర్, అంటే ప్లేన్స్కి పర్పెండిక్యులర్ ఏంటి నార్మల్స్, ప్లేన్స్ మధ్య యాంగిల్ ఎంత ఉంటుందో వాటి పర్పెండిక్యులర్స్ మధ్య కూడా అంతే యాంగిల్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ప్లేన్స్ మధ్య యాంగిల్ కావాలి అంటే వాటి పర్పెండిక్యులర్స్ మధ్య యాంగిల్ కనుక్కోండి. మరి ప్లేన్స్కి పర్పెండిక్యులర్ ఎవరు, నార్మల్సే కదా. ప్లేన్స్కి పర్పెండిక్యులర్ ఉండే వాటిని ఏమంటాం, నార్మల్స్. కాబట్టి యాంగిల్ బిట్వీన్ నార్మల్స్ ఏమవుతాయి, ఇప్పుడు లైన్సేగా. కాబట్టి లైన్స్ మధ్య యాంగిల్ ఎలా కనుక్కోవాలో తెలుసు కదా. సో ఫస్ట్ ప్లేన్కి నార్మల్ n1 అయితే సెకండ్ ప్లేన్కి నార్మల్ n2 అయితే అప్పుడు ఆ రెండు లైన్సే కదా నార్మల్స్. కాబట్టి రెండు లైన్స్ మధ్య యాంగిల్ ఎలా కనుక్కోవచ్చు, డాట్ ప్రోడక్ట్ బై మోడ్ ఆఫ్ ఫస్ట్ వన్ ఇంటూ మోడ్ ఆఫ్ సెకండ్ వన్, అంతే సింపుల్. అలాగే మనకి జామెట్రీలో అయితే యాంగిల్ బిట్వీన్ టాంజెంట్స్ అన్న యాంగిల్ బిట్వీన్ నార్మల్స్ రెండు సేమే అవుతాయి. సో టాంజెంట్స్కి నార్మల్స్ పర్పెండిక్యులర్ కదా, రెండు లైన్స్కి యాంగిల్ ఎంత ఉంటుందో వాటి పర్పెండిక్యులర్స్ మధ్య కూడా అంతే యాంగిల్ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ యాంగిల్ బిట్వీన్ ప్లేన్స్ అనగానే మీకు నార్మల్ ఈక్వేషన్ తెలుసు, లైన్స్ మధ్యలో యాంగిల్ ఎలా కనుక్కోవాలో తెలుసు. సో చేసేయచ్చు. ఒకవేళ కార్టిజియన్ ఫామ్లో అయితే కార్టిజియన్ ఫామ్లో సో ఏ డాట్ బి, సో ఫస్ట్ వెక్టర్ a1 b1 c1, సెకండ్ వెక్టర్ a2 b2 c2, రెడీ డాట్ ప్రోడక్ట్ అంటే ఇదే కదా, బై మోడ్ ఏ స్క్వేర్ మోడ్ బి స్క్వేర్. ఒకవేళ రెండు ప్లేన్స్ పర్పెండిక్యులర్ అయితే అప్పుడు నార్మల్స్ కూడా పర్పెండిక్యులరే. యాంగిల్ బిట్వీన్ పర్పెండిక్యులర్ కాబట్టి సో వాటి డాట్ ప్రోడక్ట్ ఏమవుతుంది, నార్మల్స్ డాట్ ప్రోడక్ట్ 0 అవుతుంది. సో రెండు లైన్స్ అలాగే ప్యారల్ అయితే, రెండు ప్లేన్స్ ప్యారల్ అయితే వాటి నార్మల్స్ కూడా ప్యారల్. రెండు లైన్స్ ప్యారల్ అయితే మనం తెలుసు కదా, రేషియో ఆఫ్ ది డిఆర్స్ ఏం కావాలి, ప్రపోర్షనల్ అవ్వాలి. సో ఇక్కడ ఒక క్వశ్చన్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు, ఫైండ్ యాంగిల్ బిట్వీన్ ది ప్లేన్స్. ఒకటేమో కార్టిజియన్ ఫామ్లో ఇచ్చాడు, ఒకటి వెక్టర్ ఫామ్లో ఇచ్చాడు. కాబట్టి సో యాంగిల్ బిట్వీన్ ప్లేన్స్ అంటే ఈ నార్మల్కి ఆ నార్మల్కి చూస్తాం. సో ఇది జెడ్ అయి ఉండొచ్చు, సో ఎక్స్ ఉంది ఇక్కడ, జెడ్ అయి ఉండొచ్చు. కాబట్టి అప్పుడు ఫస్ట్ నార్మల్ ఏంటి, ఫస్ట్ ప్లేన్కి నార్మల్ 2 1 -2, అది జెడ్ అయి ఉంటుంది. అలాగే సెకండ్ నార్మల్ ఏంటి, సెకండ్ ప్లేన్ నార్మల్ 6 3 2. కాబట్టి ఇది ఏ బార్ ఇది బి బార్ అనుకుంటే ఏ డాట్ బి బై మోడ్ ఏ మోడ్ బి, అంతే. సో నెక్స్ట్ ఇక్కడ ప్రూవ్ దట్ ప్లేన్ ఇచ్చాడు. సో 3 ప్లేన్స్ ఇచ్చాడు 1 2 3 ఆర్ పర్పెండిక్యులర్ టు xy yz zx ప్లేన్స్ రెస్పెక్టివ్లీ. అంటే ఫస్ట్ వన్ ఏమో xy ప్లేన్కి పర్పెండిక్యులర్, సో ఫస్ట్ వన్ xy ప్లేన్కి పర్పెండిక్యులర్ అని ప్రూవ్ చేయమన్నాడు. కాబట్టి ఈ ఫస్ట్ అంటే రెండు ప్లేన్స్ పర్పెండిక్యులర్ అయితే వాటి నార్మల్స్ ఏం కావాలి, పర్పెండిక్యులర్ అవ్వాలి కదా. మరి ఫస్ట్ ప్లేన్కి నార్మల్ ఏంటి, ఏ బి, జెడ్ లేదు కాబట్టి 0. నెక్స్ట్ xy ప్లేన్ నార్మల్ ఏంటి, xyకి ప్లేన్కి ఏది పర్పెండిక్యులర్ ఉంటుంది, ZX. సో xy ప్లేన్కి పర్పెండిక్యులర్ ఉండేది Z యాక్సిస్. కాబట్టి Z యాక్సిస్కి నార్మల్ ఏంటి, Z యాక్సిస్ మీద x వాల్యూ y వాల్యూ 0, సో 1, ఇది Z యాక్సిస్ నార్మల్. సో ఇప్పుడు ఈ రెండు పర్పెండిక్యులర్ రెండు డాట్ బిట్ ఏం కావాలి, 0 అవ్వాలి. సో a ఇంటూ 0 ఎంత 0 ప్లస్ 0 ఇంటూ b ఎంత 0 ప్లస్ 0 ఇంటూ 1 ఎంత 0. సో బై డినామినేటర్ ఎంత ఉన్నా కూడా న్యూమరేటర్ 0 అయిపోయింది కాబట్టి సో ఇది దీనికి xy ప్లేన్కి నార్మల్స్ డాట్ పెట్టి 0 అయింది. సిమిలర్లీ అలాగే సో ఇది yz ప్లేన్, సో ఈ ప్లేన్కి డిఆర్స్ ఏంటి 0 bc అయితే yz ప్లేన్కి డిఆర్స్ ఏంటి 1 0. సో yz కంటే xx కదా, కాబట్టి xx డిఆర్స్. సో ఈ డాట్ పెట్టి కూడా 0 అవుతుంది, అలాగే సిమిలర్ అది కూడా 0 వస్తుంది. నెక్స్ట్ ఫ్యామిలీ ఆఫ్ ది ప్లేన్స్. సో అందులో ఫస్ట్ వన్ ప్లేన్ ప్యారల్ టు గివెన్ ప్లేన్. ఓ ప్లేన్ గివెన్ ప్లేన్కి ప్యారల్ ఉంటుంది అంటే ఇది ప్లేన్ ఈక్వేషన్. దీని ప్యారల్ ఉంటుంది అంటే దీని నార్మల్స్ ఏమవుతాయో దాని ప్యారల్ ఉండే ప్లేన్స్ నార్మల్స్ కూడా అదే కదా. కాబట్టి ఇచ్చిన ప్లేన్ నార్మల్స్ చూడండి ఏబిసి, సో దానికి ప్యారల్ ఉండే ప్లేన్ కూడా నార్మల్స్ ఏబిసినే అవుతుంది. సో మారేది ఏంటి, ఓన్లీ కాన్స్టెంట్ టర్మ్. సో అక్కడ కాన్స్టెంట్ టర్మ్ బదులు కే పెడతాం, సేమ్ స్ట్రైట్ లైన్లో అంతే. సో ఏం చేస్తారు, జస్ట్ కాన్స్టెంట్ టర్మ్ మార్చేస్తారు. ఇప్పుడు కే వాల్యూ కనుక్కోవాలి, కనుక్కుంటే ఆన్సర్ వస్తుంది. సో ఆడేమి ఇస్తాడు, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, పాసెస్ త్రూ సమ్ పాయింట్ అంటే
ఆ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు కే వాల్యూ వస్తుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది, అదే అనుకుంటూ చూద్దాం. ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ దిస్ పాయింట్. సో ఈ ప్లేన్ ప్యారల్గా అన్నాడు కాబట్టి ఈ ప్లేన్ యొక్క డిఆర్స్, నార్మల్ డిఆర్స్ ఏమున్నాయో దీని కూడా నార్మల్ డిఆర్స్ సేమ్. సో నెక్స్ట్ ఇక్కడ కాన్స్టెంట్ తీసేసి మనం కే పెట్టేస్తాం. ఇప్పుడు కే వాల్యూ కనుక్కుంటాం. కే వాల్యూ ఎలా కనుక్కుంటాం? ఈ పాయింట్ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయండి, అప్పుడు మీకు కే వాల్యూ వస్తుంది. సో మళ్ళీ కే వాల్యూ అక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తే అప్పుడు మీకు ఏమొస్తుంది? నార్మల్ ప్లేన్ ఈక్వేషన్, దాని ప్యారల్ ఉన్న ప్లేన్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. ఇక్కడ కూడా సేమ్ అదే, కాకపోతే ఇక్కడ ఏమి ఇచ్చాడు? వెక్టార్ ఫామ్లో ఇచ్చాడు. సో సేమ్ అదే కదా. కాబట్టి ఇప్పుడు దీని నార్మల్స్ ఏంటి? 2 - 3 5 అయితే మనకు కావాల్సిన ప్లేన్ నార్మల్స్ కూడా 2 - 3 5. సో కాన్స్టెంట్ మార్చండి, లాంబ్డానో కేనో అనుకుంటాం. ఈ పాసెస్ త్రూ సమ్ పాయింట్ అన్నాడు కాబట్టి ఆ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు లాంబ్డా వాల్యూ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ఎనీ ప్లేన్స్ పాసింగ్ త్రూ ఇన్ లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 ప్లేన్స్. సో 2 ప్లేన్స్ మీరు నోట్బుక్ ఓపెన్ చేశారనుకోండి, దాన్ని ఇట్లా ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే సో లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి ఉంటుంది. సో అదొక ప్లేన్, ఇదొక ప్లేన్. నెక్స్ట్ ఆ ఎడ్జ్ ఉంటుంది కదా, లైన్ లాగా ఉంటుంది. ఎడ్జ్ ఏముంటుంది? లైన్ లాగా ఉంటుంది. అంటే 2 ప్లేన్స్ని సాల్వ్ చేస్తే లైన్ వస్తుంది. సో ఆ లైన్ గుండా పాస్ అయ్యే ప్లేన్ ఈక్వేషన్ అన్నాడు, ఆ ప్లేన్ ఈక్వేషన్. సో 2 ప్లేన్స్ ఇంటర్సెక్షన్ గుండా పాస్ అవుతుంది. మనకి లైన్స్లో ఫ్యామిలీ ఆఫ్ ది లైన్స్ అంటే సో 2 లైన్స్ L1 L2. సో L1 L2 అనే 2 లైన్స్. సో రెండింటిని L1 సాల్వ్ చేస్తే పాయింట్ వచ్చేస్తుంది. సో ఆ పాయింట్ గుండా పాస్ అయ్యే లైన్ ఈక్వేషన్ కావాలంటే ఫ్యామిలీ ఆఫ్ ది లైన్స్, ఆ పాయింట్ గుండా చాలా లైన్స్ వస్తాయి. సో వాటిని అన్నింటినీ మనం కంబైన్డ్ ఈక్వేషన్ ఏం రాస్తాం? L1 + λLT = 0 అని రాస్తాం. అలాగే ప్లేన్లో అయితే P1 ఫస్ట్ ప్లేన్, సెకండ్ ప్లేన్ ఇంటర్సెక్ట్ అవుతుంది. సో అప్పుడు ఏమొస్తుంది? ప్లేన్ 1 + λ × ప్లేన్ 2 ఈక్వల్ టు ఏంటి? 0. సో నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, అది సబ్స్టిట్యూట్ చేసేస్తే మీకు ఆ లాంబ్డా వాల్యూ వస్తుంది. అప్పుడు మీకు రిక్వైర్డ్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. అది కార్టీజియన్ ఫామ్ అయితే ఇది వెక్టార్ ఫామ్ సేమ్. సో ఈ D1 ఇటు వెళ్ళిపోతే ఫస్ట్ ప్లేన్, ఇది సెకండ్ ప్లేన్, మధ్యలో సమ్ కాన్స్టెంట్. సో ఎగ్జాంపుల్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ కంటైనింగ్ ది లైన్. ఆ ప్లేన్ ఎలా ఉండాలి? ఒక లైన్ ఉండాలి. ఏ లైన్ అది? ఇంటర్సెక్షన్ ఆఫ్ దీస్ 2. అంటే సింపుల్గా చెప్పాలంటే కావాల్సిన ప్లేన్ ఏమవుతుంది? పాసెస్ త్రూ ఇంటర్సెక్షన్ ఆఫ్ దీస్ 2 ప్లేన్స్. కాబట్టి అప్పుడు ఏంటి జనరల్ ఈక్వేషన్ ఏంటి? పాస్ త్రూ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 ప్లేన్స్ అంటే P1 + λP2 = 0. సో ఫస్ట్ ప్లేన్ ఈక్వేషన్ ప్లస్ λ × సెకండ్ ప్లేన్ ఈక్వేషన్. సో నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుంది? పాసింగ్ త్రూ సమ్ పాయింట్ అన్నాడు. సో ఆ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు లాంబ్డా వాల్యూ వస్తుంది. సో మళ్ళీ ఆ లాంబ్డా వాల్యూ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసేసి సింప్లిఫికేషన్ చేసేస్తే అప్పుడు మీకు కావాల్సిన ప్లేన్ ఈక్వేషన్ వస్తుంది. అదేమన్నాడు? αx + βy + γz అన్నాడు. అప్పుడు ఆల్ఫా వాల్యూ 20, బీటా వాల్యూ 23, గామా వాల్యూ అంతా 26. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ది ప్లేన్స్ పాసింగ్ త్రూ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది ప్లేన్స్. సో 2 ప్లేన్స్ ఇచ్చాడు. సో కాకపోతే అవేంటి? 2 కూడా వెక్టార్ ఫామ్లో ఇచ్చాడు. సో వాటి ఇంటర్సెక్షన్ గుండా పోయే ప్లేన్ కావాలి. కాబట్టి మనం ఏం చేస్తాం? ఫస్ట్ ప్లేన్ ప్లస్ λ × సెకండ్ ప్లేన్ ఈక్వేషన్ రాసేస్తాం. తర్వాత ఆ ప్లేన్ ఎలా ఉంది? పర్పెండిక్యులర్ టు దిస్ వన్ అన్నాడు. సరే మనకి కావాల్సిన ప్లేన్ రఫ్ ఈక్వేషన్ ఇది. ఇందులో ఐజేకే టర్మ్స్ సపరేట్ చేసేసేయండి. అప్పుడు ఐజేకే టర్మ్స్ సపరేట్ చేసేస్తే అప్పుడు ఇది ఏమొస్తుంది? డిఆర్స్, నార్మల్ డిఆర్స్ వచ్చేస్తాయి. అలాగే ఆ ప్లేన్ అనేది ఎలా ఉంటుంది? ఈ ప్లేన్ పర్పెండిక్యులర్. 2 ప్లేన్స్ పర్పెండిక్యులర్ అయితే అంటే ప్లేన్స్ మధ్య ఎంత యాంగిల్ ఉంటుందో నార్మల్స్ మధ్య కూడా అంతే యాంగిల్ ఉంటుంది. ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసాం. మరి ప్లేన్స్ పర్పెండిక్యులర్ అయితే ఆ నార్మల్స్ కూడా ఏమవుతాయి? పర్పెండిక్యులర్ అవుతుంది. సో మనకి P1 ప్లస్ ఏం చేసాం? ఫస్ట్ ప్లేన్ P1 అనుకున్నాం, సెకండ్ ప్లేన్ P2 అనుకుంటే సో కంబైన్డ్ ఈక్వేషన్ రాసాం. ఇప్పుడు ఈ కొత్త ప్లేన్ అనేది ఈ ప్లేన్ పర్పెండిక్యులర్ అంటే అప్పుడు ఈ ప్లేన్ యొక్క నార్మల్స్ ఐజేకే టర్మ్స్ సపరేట్ చేస్తే నార్మల్స్. అలాగే ఇచ్చిన ప్లేన్ నార్మల్స్ డాట్ ప్రోడక్ట్ ఏం కావాలి? 0 అవ్వాలి. సో దీనికి డాట్ ప్రోడక్ట్ చేసేసేయండి. సో అప్పుడు డాట్ ప్రోడక్ట్ చేసేస్తే సో ఇది ఫస్ట్ ఈ ప్లేన్ యొక్క డిఆర్స్, నెక్స్ట్ ఈ ప్లేన్ నార్మల్ యొక్క డిఆర్స్. సో డాట్ ప్రోడక్ట్ చేసేస్తే లాంబ్డా వాల్యూ వస్తుంది. ఆ లాంబ్డా వాల్యూ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ 2 పాయింట్స్ ఇచ్చి ఆ పాయింట్స్ సేమ్ సైడా ఆపోజిట్ సైడా అంటారు. సో ఆ 2 పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేసేస్తారు. ఫస్ట్ వన్ అలాగే సెకండ్ ప్లేన్ 2 సేమ్ వచ్చినాయి అనుకోండి. 2 సేమ్ వచ్చినాయి అంటే అర్థం ఏంటప్పుడు? రేషియో ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది. లేదంటే 2 నెగిటివ్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు రేషియో ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది. అంటే ఫస్ట్ ప్లేన్లో సబ్స్టిట్యూట్ చేయండి, సెకండ్ ప్లేన్లో సబ్స్టిట్యూట్ చేయండి.
సో ఆ రేషియో పాజిటివ్ వచ్చిందంటే ఎప్పుడు వస్తుంది పాజిటివ్? బోత్ పాజిటివ్ ఉన్నా బోత్ నెగిటివ్ ఉన్నా, అంటే బోత్ ఏంటి సేమ్ సైన్ ఉంటేనే పాజిటివ్ వస్తుంది. మరి బోత్ సేమ్ సైన్ అంటే పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు, రెండు ఒకే సైన్ ఉండాలి. ఫస్ట్ ప్లేన్లో సబ్స్టిట్యూట్ చేశారు, సెకండ్ ప్లేన్లో సబ్స్టిట్యూట్ చేశారు. బోత్ ఆర్ పాజిటివ్ వచ్చినా బోత్ ఆర్ నెగిటివ్ వచ్చినా ఆ పాయింట్స్ ఏమవుతాయి? సేమ్ సైడ్ ఆఫ్ ది ప్లేన్ అవుతుంది. అలా కాకుండా ఒక ప్లేన్ మీద సబ్స్టిట్యూట్ చేస్తే పాజిటివ్ వచ్చి ఇంకో ప్లేన్ మీద సబ్స్టిట్యూట్ చేస్తే నెగిటివ్ వస్తే అప్పుడు ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి. మరి ఆపోజిట్ సైన్స్ ఉంటే అప్పుడు పాయింట్స్ కూడా ఎలా ఉంటాయి? ప్లేన్కి ఆపోజిట్ సైడ్ ఉంటాయి. అంటే అప్పుడు రేషియో ఏమవుతుంది? నెగిటివ్ అవుతుంది. రేషియో నెగిటివ్ అయితే అప్పుడు పాయింట్స్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ ది ప్లేన్. సో ఇక్కడ ఫైండ్ ది ఇంటర్వెల్స్ ఆఫ్ ఆల్ఫా. సో ఇది ఒక పాయింట్ ఇచ్చాడు, రెండు సేమ్ సైడ్ ఆఫ్ ది ప్లేన్ అన్నాడు కాబట్టి సేమ్ కావాలి, రెండు సేమ్ సైనే రావాలి. రెండు అంటే ఫస్ట్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే పాజిటివ్ వస్తే సెకండ్ వన్ కూడా పాజిటివ్ రావాలి. ఒకవేళ ఇది నెగిటివ్ అయితే సెకండ్ వన్ కూడా నెగిటివ్ రావాలి. సో రెండు సేమ్ అయినప్పుడు ప్రోడక్ట్ ఏమవుతుంది? పాజిటివ్. ఆ రెండు పాజిటివ్ వచ్చు నెగిటివ్ వచ్చు, ఏదైనా ప్రోడక్ట్ ఏంటి? పాజిటివ్. సో సింప్లిఫై చేసాం, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫ్యాక్టరేషన్ చేసేసాం, పిఎన్పి రూల్ వాడిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ డిస్టెన్స్ ఆఫ్ ఏ పాయింట్ ఫ్రమ్ ది ప్లేన్. సో అదంతా మనకి 2Dలో ఉంటుంది. ఒక పాయింట్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా. సో ఒక లైన్ ఇస్తాడు, ఒక లైన్ ఇచ్చేసి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కోమన్నాడు అనుకోండి, పాయింట్ నుంచి x1 y1 z1. సారీ 2D కాబట్టి ఓన్లీ 2 పాయింట్స్ ఉంటాయి 2Dలో అయితే. సో x1 y1 అనే 2 పాయింట్స్ నుంచి సో ఈ లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ax ప్లస్ by ప్లస్ c కూడా 0. ఏమొస్తుంది? mod ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఇది లైన్కి ఒక పాయింట్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అయితే. అదే ప్లేన్కి అయితే ఇంకా సో ప్లేన్ ఈక్వేషన్ ax ప్లస్ by ప్లస్ cz ప్లస్ d ఈక్వల్ టు 0 ఇస్తాడు. పాయింట్ x1 y1 z1. సో సేమ్ అదే రూల్ ప్రకారం ఏంటి? ax1 సో మోడ్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ cz1 ప్లస్ d బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్. సో ఎగ్జాంపుల్ చూసుకోండి ఒకసారి పెద్దగా. అలాగే డిస్టెన్స్ బిట్వీన్ ది ప్యారలల్ ప్లేన్స్. అక్కడ డిస్టెన్స్ బిట్వీన్ ది ప్యారలైన్స్ అయితే ఏంటి? c1 మైనస్ c2 బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అయితే, ఇక్కడ ప్లేన్స్ ప్యారల్ అయితే అప్పుడు ఏంటి? ఈ రెండు ప్యారల్ అయితే సేమ్ అక్కలానే డిఫరెన్స్ ఆఫ్ ది కాన్స్టెంట్స్ d2 మైనస్ d1 బై రూట్ ఆఫ్ ఇక్కడ z కూడా ఉంటుంది కాబట్టి రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్. డిస్టెన్స్ కాబట్టి మోడర్న్ పెడుతుంది, ఎప్పుడు నెగిటివ్ ఉంటుంది కాబట్టి. సో ఇదంతా అవసరం లేదు. నెక్స్ట్ ఒకవేళ చూద్దాం ఏముంది. సో ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్స్, రెండు ప్లేన్స్ని బైసెట్ చేసే ప్లేన్ ఈక్వేషన్ కావాలి. సేమ్ 2Dలో ఉన్నట్టే బైసెట్ అంటే ఏం చేస్తాం? రెండు లైన్స్ని బైసెట్ చేసి ఒక అక్యూట్ యాంగులర్ బైసెక్టర్ ఉంటుంది, ఒక అబ్ట్యూజ్ యాంగులర్ బైసెక్టర్ ఉంటుంది. సో ఏంటి అక్కడ సేమ్ ఇట్లా రాసేసి ax1 ప్లస్ by1 ప్లస్ c రాదు అక్కడ, ప్లస్ c1 అంటుంది అంతే, జెడ్ ఉండదు. ఇక్కడ జెడ్ కూడా ఉంది కాబట్టి ఇది వస్తుంది బై రూట్ ఆఫ్ ఇది ప్లస్ ఆర్ మైనస్ రెండు, ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్ తీసుకుంటే అప్పుడు రెండు ప్లేన్స్ బైసెక్టర్స్ వస్తాయి. ఒకటి అబ్ట్యూజ్ అయితే ఇంకోటి అక్యూట్ అవుతుంది. సో అలాగే ఏంటి? యాంగులర్ బైసెక్టర్ ఆఫ్ ది ప్లేన్స్ కంటైనింగ్ ది ఆరిజిన్. సో అంటే లైన్స్లో లానే సేమ్ అక్కడ కూడా లైన్స్లో యాంగులర్ బైసెక్టర్ కంటైన్ ది లైన్స్ ఏమంటాడు? రెండు లైన్స్ ఇచ్చేస్తే సో ఒకటి అక్యూట్ యాంగిల్ ఒకటి అబ్ట్యూజ్ యాంగిల్ ఉంటుంది. సో ఆరిజిన్ అనేది ఏ యాంగిల్ అయినా ఉండొచ్చు. అయితే ఈ రెండు ఒకటే యాంగిల్కి ట్రీట్ చేయాలి, ఆపోజిట్ పెట్టేసే యాంగిల్. ఈ రెండింటిని ఒక యాంగిల్గా ట్రీట్ చేయాలి. డబుల్ మార్క్ మీదంతా ఒకే యాంగిల్. సో 4 యాంగిల్స్ కాదు, ఓన్లీ 2 యాంగిల్స్. ఆపోజిట్ పెట్టేసే యాంగిల్ ఈక్వల్. సో ఇప్పుడు ఆరిజిన్ అనేది ఏదో ఒక యాంగిల్లో ఉండొచ్చు, 2 టైప్స్ ఆఫ్ యాంగిల్స్ ఎక్కడైనా ఉండొచ్చు. సపోజ్ ఆరిజిన్ అనేది ఇక్కడ ఉంది అంటే అప్పుడు ఆ యాంగిల్ని బైసెట్ చేసే లైన్స్లో అయితే ఆ యాంగిల్ని బైసెట్ చేసే లైన్ని యాంగులర్ బైసెక్టర్ కంటైనింగ్ ది ఆరిజిన్ అంటాం. ఎక్కడైతే ఆరిజిన్ లేదో సో ఆ లైన్ని బైసెట్ చేసేది అంటే రెడ్ లైన్ ఆరిజిన్ లైన్ని బైసెట్ చేస్తుంది. సో దీన్ని ఏమంటాం? ఇది కూడా యాంగులర్ బైసెక్టర్ నాట్ కంటైనింగ్ ది ఆరిజిన్ అంటాం. సో అక్కడ యాంగులర్ బైసెక్టర్ కంటైనింగ్ ది ఆరిజిన్ నాట్ కంటైనింగ్ ది ఆరిజిన్ ఎలా చేస్తాం? ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ కాన్స్టెంట్ టర్మ్స్ పాజిటివ్ చేసేస్తాం. అంటే ఒకవేళ మీ కాన్స్టెంట్ టర్మ్ ఏమైనా నెగిటివ్ ఉందనుకోండి, 2x ప్లస్ 3y మైనస్ 5 ఉంది అనుకోండి, అప్పుడు ఈక్వేషన్ మొత్తాన్ని నెగిటివ్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే అప్పుడు కాన్స్టెంట్ టర్మ్ పాజిటివ్ అవుతుంది. సో ఫస్ట్ కాన్స్టెంట్ టర్మ్ని పాజిటివ్ చేసిన తర్వాత అప్పుడు వాటిని మనం ఈక్వేషన్స్కి తీసుకోవాలి. అది ఇచ్చినవి కాకుండా ఇది మనకు కావాల్సిన ఈక్వేషన్గా ట్రీట్ చేయాలి.
సో కాన్స్టెంట్ టర్మ్స్ పాజిటివ్ చేసేసిన తర్వాత అప్పుడు మనము యాంగులర్ బైసెక్టర్స్ రెండు వస్తాయి అక్కడ. లైన్స్లో అయితేనేమో ఏంటి, a1x ప్లస్ b1y ప్లస్ c1 బై రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ఈక్వల్ టు రెండో లైన్ a2x b2y ప్లస్ c2 బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ a2 స్క్వేర్ b2 స్క్వేర్. సో ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ పెడతారు. ప్లస్ తీసుకుంటే ఒక యాంగులర్ బైసెక్టర్, మైనస్ తీసుకుంటే ఒక యాంగులర్ బైసెక్టర్ వస్తుంది. ఇప్పుడు కంటైనింగ్ ది ఆర్జిన్ అంటే ఎలా వస్తుంది, మన 2Dలో కూడా కవర్ అయిపోతుంది చూడండి. కంటైనింగ్ ది ఆర్జిన్ అంటే అక్కడ C1 C2ని పాజిటివ్ చేయాలి. ఇంతకుముందు చెప్పినట్టు ఒకవేళ పాజిటివ్ ఉంటే డైరెక్ట్గా అలాగే యాస్టిది తీసుకుంటారు ఈక్వేషన్స్. ఒకవేళ ఎక్కడైనా కోషెంట్ కాన్స్టెంట్ నెగిటివ్ ఉంటే నెగిటివ్ పెట్టి మల్టిప్లికేషన్ చేసి అప్పుడు మాడిఫైడ్ ఈక్వేషన్స్ ఇక్కడ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు ప్లస్ ఆర్ మైనస్ ఉంది కదా, సో కంటైన్ ది ఆర్జిన్ అంటే పాజిటివ్ సైన్ తీసుకోండి. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్, సో పాజిటివ్ సైన్ తీసుకొని క్రాస్ మల్టిప్లికేషన్ చేసి సింప్లిఫికేషన్ చేస్తే లైన్ ఈక్వేషన్ వస్తుంది. ఒకవేళ నాట్ కంటైన్ ది ఆర్జిన్ అంటే మైనస్ తీసుకోండి. ఎప్పుడు కండిషన్స్ ఏంటి, ఫస్ట్ కాన్స్టెంట్ టర్మ్స్ పాజిటివ్ చేయాలి. సేమ్ అలాగే ఇక్కడ కూడా ప్లేన్స్ కంటైన్ ది ఆర్జిన్ అంటే రెండు ప్లేన్స్ మధ్య యాంగిల్ ఉంటుంది కదా, ఏ యాంగిల్ అయితే ఆర్జిన్ ఉంటుందో ఆ యాంగిల్ని బైసైడ్ చేసే ప్లేన్ని మనం ఏమంటాం, యాంగులర్ బైసెక్టర్ ఆఫ్ ది ప్లేన్స్ కంటైన్ ది ఆర్జిన్ అంటాం. సో అది ఎలా వస్తుందంటే అక్కడ కాన్స్టెంట్ టర్మ్స్ పాజిటివ్ చేసినట్టే ఇక్కడ కూడా కాన్స్టెంట్ సేమ్ ప్రాసెస్ కాన్స్టెంట్ టర్మ్స్ని పాజిటివ్ చేసేయండి. ఒకవేళ డి ఎందులో నెగిటివ్ ఉంటే సో మనతో ఎంటైర్ ఈక్వేషన్ని నెగిటివ్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే అప్పుడు మీకు ఏమొస్తుంది, పాజిటివ్ సైన్ వచ్చేస్తుంది. సో అప్పుడు ఇక్కడ మధ్యలో ప్లస్ ఆర్ మైనస్, యాంగులర్ బైసెక్టర్ అంటే ప్లస్ ఉంటుంది, ఒకటి మైనస్ ఉంటుంది, ఒకటి అబ్ట్యూజ్ ఉంటుంది, ఒకటి అక్యూట్ ఉంటుంది, లేదంటే ఒకటి కంటైన్ ది ఆర్జిన్ ఉంటుంది, ఒకటి నాట్ కంటైన్ ది ఆర్జిన్ ఉంటుంది. సో కాన్స్టెంట్ టర్మ్స్ పాజిటివ్ ఉంటే పాజిటివ్ సైన్ తీసుకోండి, ఆ బైసెక్టర్ ఏమవుతుందంటే కంటైన్ ది ఆర్జిన్ అవుతుంది. నెగిటివ్ సైన్ తీసుకుంటే అది నాట్ కంటైన్ ది ఆర్జిన్ వస్తుంది. సో నెగిటివ్ సైన్ తీసుకుంది, నాట్ కంటైన్ ది ఆర్జిన్ వస్తుంది. అలాగే అట్లా కాకుండా అబ్ట్యూజ్ యాంగులర్ బైసెక్టర్ అక్యూట్ యాంగులర్ బైసెక్టర్ అన్నాడు అనుకోండి, అప్పుడేం సైన్ తీసుకోవాలి, ఏదైనా ప్లస్ ఆర్ మైనస్. మామూలుగా యాంగులర్ బైసెక్టర్స్ అంటే ఏంటి, ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. సో మనకి ప్లస్ ఆర్ మైనస్ అనేది ఎలా తీసుకోవాలో చెప్పాను కంటైన్ ది ఆర్జిన్. అలాగే అబ్ట్యూజ్కి అక్యూట్కి ఇవే, అందులో ఒకటి అబ్ట్యూజ్ అయితే ఇంకొకటి అక్యూట్ అవుతుంది. సో ఏది అబ్ట్యూజ్ ఏది అక్యూట్, పాజిటివ్ తీసుకుంటే అబ్ట్యూజా నెగిటివ్ తీసుకుంటే అక్యూటా అన్నది మనకి చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే A1 A2 B1 B2 C1 C2 వాల్యూ కనుక్కోండి. సో A1 A2 ప్లస్ B1 C2 C2 కనుక్కోండి. సో ఇది చూద్దాం ఫస్ట్, అది కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇది కనుక్కోండి, పాజిటివ్ వచ్చింది అనుకోండి, పాజిటివ్ వస్తే అప్పుడు అబ్ట్యూజ్కి అంటే ఇది పాజిటివ్ వస్తే అబ్ట్యూజ్కి ప్లస్ తీసుకోండి. అబ్ట్యూజ్కి ఏం తీసుకోవాలి, ప్లస్. అంటే మీకు దీని వాల్యూ ఏదైతే వస్తుందో అది అబ్ట్యూజ్కి తీసుకోండి. ఇది పాజిటివ్ వస్తే అబ్ట్యూజ్కి ఏం రాస్తారు, ప్లస్ రాస్తారు. ఒకవేళ ఇది నెగిటివ్ వచ్చింది అనుకోండి, అబ్ట్యూజ్కి ఏం రాస్తారు, నెగిటివ్ సైన్ తీసుకుంటారు. అంటే దీని వాల్యూ కనుక్కుంటారు, అది పాజిటివ్ వస్తే అప్పుడు రెండు మనం P1 పర్పెండిక్యులర్ ఫామ్ రాశాం కదా P2, సో మధ్యలో ప్లస్ ఆర్ మైనస్ అన్నాను, ఏం తీసుకోవాలి, ఇది పాజిటివ్ వస్తే అబ్ట్యూజ్కి పాజిటివ్ తీసుకోండి. ఒకవేళ ఇది నెగిటివ్ వస్తే అప్పుడు అబ్ట్యూజ్కి ఏం తీసుకుంటారు, నెగిటివ్ తీసుకోండి. అంటే ఇది ఏమైతే వస్తుందో అదే అబ్ట్యూజ్కి తీసుకోండి. మిగిలిపోయింది ఆపోజిట్ ఉన్నది దాన్ని అక్యూట్కి తీసుకోండి. అంటే ఒకవేళ దీని వాల్యూ పాజిటివ్ వస్తే అబ్ట్యూజ్కి ఈ రెండు మధ్యలో ప్లస్ ఆర్ మైనస్ ఉంది కదా, ప్లస్ తీసుకుంటారు. ఓకే, ఇక్కడ చిన్న కండిషన్ మిస్ అయ్యాం. దానికంటే బిఫోర్ ఫస్ట్ కాన్స్టెంట్ టర్మ్స్ పాజిటివ్ చేయాలి. ఇంతకుముందు మనకి కంటైన్ ఆర్జిన్ నాట్ కంటైన్ ఆర్జిన్ ఎలా చేసామో కాన్స్టెంట్ టర్మ్స్ని పాజిటివ్ చేయాలి. ఆ మాడిఫైడ్ ఈక్వేషన్స్ని ఇక్కడ కన్సిడర్ చేయండి. న్యూ ఈక్వేషన్సే అంటే ఒకవేళ నెగిటివ్ ఉంటే బోత్ సైడ్స్ నెగిటివ్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తారు కదా, అప్పుడు మాడిఫైడ్ ఈక్వేషన్స్ ఉంది, వాటినే కన్సిడర్ చేయండి. ఆ తర్వాత ఆ మాడిఫైడ్ ఈక్వేషన్లో కోఎఫిషియెంట్సే A1 A2 ఇవి కోఎఫిషియెంట్స్ అవుతాయి. ఓకే, అప్పుడు ప్రొడక్ట్ అనేది పాజిటివ్ వస్తే అబ్ట్యూజ్కి పాజిటివ్ తీసుకోండి. అప్పుడు అక్యూట్కి ఏం తీసుకుంటారు, దీన్ని పాజిటివ్ తీసుకున్నాం కాబట్టి అక్యూట్కి ఏం తీసుకుంటారు, నెగిటివ్ తీసుకుంటారు, ఆపోజిట్. ఒకవేళ మీకు A1 A2 ప్లస్ B1 B2 ప్లస్ C1 C2 అనేది నెగిటివ్ వస్తే అప్పుడు అబ్ట్యూజ్కి ఏం తీసుకుంటారు, సో అబ్ట్యూజ్కి నెగిటివ్ తీసుకుంటారు. అప్పుడు అక్యూట్కి ఏం తీసుకుంటారు, పాజిటివ్ తీసుకుంటారు, ఆపోజిట్. సో ఇప్పుడు అలాగే ఆర్జిన్ అనేది అక్యూట్ యాంగిల్లో ఉంటుందా అబ్ట్యూజ్ యాంగిల్లో ఉంటుందా అన్న చూద్దాం.
సో ఇప్పుడు A1 A2 B1 B2 C1 C2 తీసుకున్నారు, పాజిటివ్ వచ్చింది. ఓకే, సో అప్టీస్కి ఏం తీసుకుంటారు? పాజిటివ్ సైన్ తీసుకుంటారు. ఆర్జిన్ కూడా ఏం తీసుకుంటారు? మామూలుగా ఆర్జిన్కి కాన్స్టెంట్ టర్మ్స్ పాజిటివ్ చేసిన తర్వాత ఏం చేస్తారు? ఆర్జిన్కి పాజిటివ్ తీసుకుంటారు. అంటే అప్టీస్కి పాజిటివే, ఆర్జిన్ కూడా పాజిటివే. ఎప్పుడు ఇక్కడ ఇది పాజిటివ్ అయితే అప్టీస్కి పాజిటివ్ తీసుకుంటారు. సో నెక్స్ట్ ఆర్జిన్ కంటైన్ ద ఆర్జిన్ అంటే పాజిటివే. నేను చెప్పాను ఇంతకుముందు, కంటైన్ ద ఆర్జిన్ అయితే పాజిటివ్ సైన్ తీసుకోమన్నాను. కాబట్టి ఇప్పుడు పాజిటివ్ సైన్ అక్యూట్ అప్టీస్కి ఇక్కడ ఏం తీసుకున్నారు? అప్టీస్కి పాజిటివ్ సైన్ తీసుకున్నారు. మరి ఆర్జిన్ కూడా పాజిటివ్ సైన్గా తీసుకునేది. కాబట్టి ఇప్పుడు ఆర్జిన్ ఎక్కడ ఉంటుంది? అప్టీస్ యాంగిల్లో ఉంటుంది. అప్టీస్ యాంగిల్లో ఉంటుంది. ఒకవేళ ఇది నెగిటివ్ వచ్చిందనుకోండి, ఇది నెగిటివ్ వచ్చిందనుకోండి, అప్పుడు నెగిటివ్ సైన్ ఎక్కడ తీసుకుంటారు? నెగిటివ్ వస్తే అప్టీస్కి నెగిటివ్ తీసుకుంటారు. సో అప్టీస్కి నెగిటివ్ యాంగిల్ తీసుకుంటారు. అప్పుడు అక్యూట్ యాంగిల్కి ఏం తీసుకుంటారు? అప్టీస్కి నెగిటివ్ అయితే అప్టీస్కి నెగిటివ్ తీసుకుంటే అక్యూట్కి ఏం తీసుకుంటారు? పాజిటివ్ తీసుకుంటారు. మరి పాజిటివ్ ఎక్కడ తీసుకున్నారు? అక్కడే కదా ఆర్జిన్ ఉండేది. కాబట్టి ఆర్జిన్ ఎక్కడ ఉంటుంది? ఆర్జిన్ అక్యూట్ యాంగిల్లో ఉంటుంది. ఎప్పుడు ఇది నెగిటివ్ అయితే, ఇది నెగిటివ్ అయితే అప్టీస్కి నెగిటివ్ వెళ్తుంది, అక్యూట్కి పాజిటివ్ వస్తుంది. పాజిటివ్ ఎక్కడైతే తీసుకున్నారో అక్కడే ఆర్జిన్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆర్జిన్ అనేది ఈ కండిషన్లో ఆర్జిన్ అనేది అక్యూట్ యాంగిల్లో ఉంటే, ఈ కండిషన్లో ఆర్జిన్ అనేది అప్టీస్ యాంగిల్లో ఉంటుంది. సో ఇవన్నీ రావు, అందుకే బ్రీఫ్గా చెప్తున్నాను. అంటే మళ్ళీ ఎక్కడైనా ప్రాబ్లం అయినా కూడా మళ్ళీ ఇబ్బంది పడకూడదు పొరపాటున. కాబట్టి ఎలా అయినా 2Dలో ఎలా అయినా అక్కడ నేర్చుకోవాల్సిందే. సో పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు.